మడలే చాలా రోజులు తర్వాతకి వినోద్ వచ్చాడయ్యా. ఏమి అంత షాకేసి ఏమి ఇంత ప్రత్యక్షమైతే అయిపోయినా క్లాసు. నువ్వేమన్నా మధ్యలో వస్తువా ఏంటికి అంతే ఏమింత సడన్గా వస్తుంది. ఏమన్నా కొట్టని వస్తువే తిట్టే వస్తువే నాకు నిన్నంటే అదేదో కొంచెము ఫోన్లు అదేమి డెలివరీ ఏమో వస్తున్నాయన్నమాట. నాకు కొత్త నెంబర్లు అని సరిగ్గా ఎత్తలేను. ఇంకా కోపం అవుతున్నాడు. ఇంక వచ్చినాక నాకు వ్యాపార తిట్లు అనుకసరి ఇంకా అట్లే కూర్చున్నాడు. ఇంక ఎవరి దగ్గర పోనట్లా ఎవరితో మాట్లాడినట్లు సైలెంట్ ఇంట్లోనే ఉన్నానమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగుండాలి మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి కొంచెం పని అయితే ఉందన్నమాట. ఎమ్మెనూరుకి అయితే పోవాలా నేను గ్లోరీ కలిసి బ్యాంకు పని మీద. ఏం నిస్సి నిస్సి హాయ్ హాయ్ చెప్పు. వాళ్ళ నాడు లేకుంటే కూడా చాలా సైలెంట్ ఉంటుంది, నా వద్దే ఉంటుంది. నేను ఏమన్నా పని చేసుకుంటున్నా మా నాయన ఉన్నాడు కదా అని ఇంకా లోపల పోతున్నా. ఏమ్మా కాకి కదా వచ్చేదా, ఇంకా వాళ్ళ ఆయన ఉన్నాడు కదా అనుకసనని ఆడుకుంటుంటుంది అనమాట. కాకేనా అట్ల పేరు? ఓమా అయ్యావు కదనే కాకి. వావ్, నీకు ఎవరు ఎప్పుడు కాకి అని ఈ డౌట్ ఉన్నది కదా. అది కూడా అట్టుకోవచ్చు నిస్సి. 3 కాకులు వచ్చి నిస్సిగా నిస్సి 3 అది కూడా అట్టుకోవచ్చేదిగా. 3 కాకులు కాకులు. ఇప్పుడు చూడి మా నిస్సి పాప అయితే మాత్రానికి పేర్లు అందరూ బాగా పలుకుతుంది. నిస్సి కీర్తన అనే దానికి కీ రాదు, కు అనుకషన్ పలుకుతుంది. నేను అట్లే నేర్పిస్తూనే ఉన్నాను కీర్తన అనుకషన్ అని. ఉన్న నిస్సి నిస్సి ఐరా హెబ్రి నిస్సి కీర్తన కూత నిస్సి కీర్తన కూ కాదు నిస్సి కీ చెప్పు. కీ కీర్తన కీర్తన కాకి ఉన్నదిలే నిస్సి కీర్తన. అయినా కూడా మేలు అందరి పేర్లు పలికిస్తే బాగా పలుకుతుంది నిమ్మ నిస్సి పాప. ఏమా కాకి ఫైర్ 2 వైపు ఒక్కటి ఉన్నది, అదొక్క కాకి ఉన్నది. దా Many hours later. ఇంకా మొత్తానికి అయితే ఎమ్మెగనూరుకి అయితే పోయి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడైతే నిజం అయితే మాత్రానికి ఫుల్ నిద్ర పోయేదే. వచ్చేటప్పుడే పండుకున్నాను అనమాట. ఇంక వచ్చినప్పుడే ఇంక తొట్టలో వేసాను పండుకునేదనమాట. ఇంకా గ్లోరీ నేనైతే పోయేస్తామన్నమాట. ఇంకా ఇప్పుడైతే గ్లోరీకి ఒక చిన్న క్వశ్చన్, అది నాకు కూడా మొన్నే తెలిసేదనమాట. గ్లోరీ అయితే నర్సింగ్ చేసేది చదువుకునే టైంలోన ఈ క్వశ్చన్ అయితే వచ్చిండొచ్చు. ఏం లేదు గ్లోరీ, ఇప్పుడు మనం చెట్లు అన్నీ ఉంటాయి కదా, చెట్లలో కన్నా అన్నిటికంటే పెద్ద విత్తనం గల చెట్టు ఏది? ఇది మొన్నటి గ్లోరీకి అడగల సరే ఇట్లే ఎరకెత్తుంది. విత్తనం అంటే మామిడికాయ. ఇంకా ఆలోచించు, పెద్ద విత్తనం గల చెట్టు ఏది? అందులో వచ్చి గ్లోరీ నర్సింగ్ అంటే బాటనీ స్టూడెంట్ అండి, డిగ్రీలో బాటనీనే. మరి అన్నీ ఉంటాయి కదా, తెలిసే ఉంటుందని నేను అడుగుతున్నాను గ్లోరీని. ఏముంటుంది పెద్ద విత్తనం? బత్తాయి పంట. లేదు కాదు, నాకు కూడా తెలియదు. మొన్న విత్తనాలు చిన్నగా ఉంటాయి. ఏం గ్లోరీ అంటున్నా చిన్ని చెప్తావు. మొన్న నేను మీ అన్నకి చెప్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పే. ఏమో నాకే మొన్న తెలిసేది కదా, నువ్వు ఎంత సార్ అది కూడా తెలియాలి అనుకోసం నన్ను అందుకోసం చెప్పు. లేదులే చెప్పాలి. చెట్లలో కన్నా అన్నిటికంటే పెద్ద విత్తనం గల చెట్టు ఏది? పెద్ద విత్తనం మామిడికాయ, మామిడి పండు లేదు, దానిమ్మ పండు కాదు. దానిమ్మ పండు మామిడి పండు గింతి ఉంటాయి గ్లోరీ. అవి పెద్ద విత్తనం. క్వశ్చన్లో ఆన్సర్ ఉండదే? లేదు, తెల్ల ఓడిపోతుంది. ఆలోచించు. అప్పుడే
ఎగ్జామ్ అడిగితే ఎవరైనా నేను మామూలుగా వైవా క్వశ్చన్లో కూడా అన్ని ప్రిపేర్ అయితే నాడిపోయి సార్ ముందు నిలబడిందేమో కొంచెం స్ట్రక్ అవుతుంది, మళ్ళీ సార్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు గుర్తొస్తుంటాయి క్వశ్చన్కి ఆన్సర్. ఏముంటుంది ఏమన్నా చిన్న క్లూ ఇస్తే మనం అది కొన్నిసార్లు అవసరం బట్టి మనం తీసుకుంటాం తినడానికి. ఏదో ఇంకా అవసరానికి బట్టి అన్ని తింటాం కదా పనుల్లో. ఏమో వదిన ఓడిపోతుంది. అట్ట ఎట్లు ఓడిపోతావు గ్లోరీ నువ్వు? ఏమో చాలా తెలియగలది ఇంట్లో గ్లోరీ అయితే. ఇది చాలా చక్కని చెప్పేస్తుంది, నేనే ఆశ్చర్యపోతానేమో అనుకుంటే వినోద్ గారు అడిగినట్లు. టెంకాయ. టెంకాయ మామూలుగా టెంకాయ మనం తాగుతాము, అది మామూలుగా చెట్టు కూడా నవిడిస్తారు ఆ టెంకాయతో. ఎట్లా ఓడుతుంది? టెంకాయ పండు కిందకి వస్తుంది. అన్ని విత్తనాల కంటే పెద్ద విత్తనమా టెంకాయ. యాక్సెప్ట్ చేస్తా. విత్తనాలలోనే అది చాలా పెద్ద కదా నాన్నదంటే పోయి అన్నిటికంటే పెద్ద విత్తనం గల చెట్టు ఏదంటే టెంకాయ అని చెప్పారు. నాకు మొన్న తెలిసేది కదా విన్నారు, అంత చక్కని చెప్తూ కదా అంటే నాకు ఎప్పుడో తెలిసింది అని మొన్నట్టుంటే అడుగుదాం చెప్తాది అనుకోసి అనుకుంటూనే ఉన్నాను. ఈరోజు వచ్చేదానికి గ్లోరీ అయితే చెప్పలేకపోయేది. నిజంగా చెప్పలేకపోతులే. టెంకాయ అంట టెంకాయ నా మొన్న తెలిసింది. నీకు చక్కని చెప్తాం మీ అన్నలక్క అనుకునే రా గ్లోరీ అని పిలిస్తే వచ్చినప్పుడే పాపం తను కూడా తెలియకపోగా నేను చిన్న పాపను ఒప్పుకుంటుంటే ఒక క్వశ్చన్ అడుగుతుందంటే ఏదో సంబంధించి అనుకుంటే తిరిగి చదువుకు సంబంధించి అడుగుతుంది. మరి నువ్వు ఎంతైనా కానీ అంటే సైన్స్ పరంగా బాగా చదువుకునిందాను కదా, చక్కని చెప్తావు. అందులో వచ్చి అన్ని అదేమో అంటారు కదా, పరిశీలిస్తారు కదా చెట్లని, తర్వాతకి భూమి కొంచెం అట్లా ఉంటది కదా, అందుకోసమనే తొందర చెప్తుంది. ఇది వర్కౌట్ అవుతుందో కాదు అనుకుంటే గ్లోరీ అయితే చెప్పలేకపోయేదే, లేడ గెలిచేదంటే. ఏదైనా ప్రైజ్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఓడిపోతుంటే జస్ట్ నార్మల్ గా అడిగేది ఓడిపోయినా ఏం బాధ లేదు. గ్లోరీ ఏదన్నా ఛాలెంజ్ లో గెలిచాను. నార్మల్ గా ఇట్లా ఏమో ఇంత సడన్ గా అడిగితే టైం ఇచ్చలేదా ఆలోచించని చెప్తే కదా. మరి నేను ఆలోచించి గ్లోరీ కాన్కషన్ చెప్తే నువ్వే సాయంగా ఓడు. సర్లే చెప్పాటు పెద్ద విత్తనం టెంకాయ. తర్వాత మీ ఫ్రెండ్స్ ని అడుగు చెప్తారేమో. వీడియో చూస్తారు ఇంకా 4లో అడుగుతారు కూడా. ఈ రోజు అడగాలి ఒక మాట అందరి ముందే, వీడియో పోకముందే ఏం చెప్తారో ఆన్సర్ అడుగు. అట్లయితే ఇంకా గ్లోరీ అయితే క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కానీ ఇంకొకటి చాలా రోజులు అయిందనమాట గ్లోరీకి డ్రెస్ కానీ చీర కానీ ఏవి తీసుకోలేదు. చాలా రోజుల తర్వాత గ్లోరీ నేను ఇద్దరు కలిసి ఒకే మోడల్ సీరియల్ అయితే తీసుకున్నామన్నమాట. తనకు కూడా ఇది అంటే ఇక్కడే ఊర్లోనే అనమాట. చెప్పిండంట ఆయన వచ్చి ఆమెను అడిగింది. ఆమె వచ్చి మీ ఆడపిల్ల ఇట్లా ఈ కాంబినేషన్ లో శారీ అడిగింది చూడు పాప 450 చీరలు అని అన్నంట. ఎట్లా చూసామని ఫస్ట్ నాకు తెలియదు. ఆమె చెప్పేదని అడిగాను ఈ చీరలు అడిగినట్టు కదా గ్లోరీ నువ్వు అని. ఆయనకి వచ్చి నాకే అని చెప్పనమాట. సీరియల్ అమ్మే టైం ఇట్లా అడిగిన మీ ఆడపిల్ల అనిపిస్తానంటే సర్లే చూసొద్దాం రాని పోతుంది. ఇంకా ఇవే 2 కలర్లు ఇవే ఉంటే ఈ ఫోటో తీసుకోవాలి. నాకు ఇట్లా ఇద్దరు సేమ్ వేసుకోవాలని ఇష్టం అనమాట. ఎప్పుడన్నా కానీ తీసుకోలేవద్దంటే ఎంతసేపు ఆలోచన చేసి తీసుకున్నాను. అయినా మన ఇద్దరు కలిసి ఉండేది తక్కువ. నా తన ఫోటోస్ అవునట్లు అనిపిస్తానంటే ఇంక ఉంటే తీసుకోవాలి ఇద్దరు బాగుంటాయి అనిపిస్తానంటే ఇంకా ఇద్దరు కలిసి ఒకటే మోడల్ సీరియల్ అయితే తీసుకున్నామే. అందులో వచ్చి మా దగ్గర ఈ కలర్ లో లేవు, అందుకోసమనే ఇంకా ఉన్నది లేకపోతే ఇంక నేను గ్లోరీ కలిసి తెచ్చుకుంటాం అనమాట. ఇంటిని చాలా రోజులు ఏదబ్బా ఏది పిల్లలు మనం వంట వీడియోలు చేస్తాం కదా, అప్పుడు కూడా బాగుంటది అనమాట ఇద్దరు ఒకేసారి కట్టుకున్నప్పుడు. మీరు జాకెట్ నాది వేరే లైట్ కలర్ లేదు కదా, లైట్ ఉన్నది ఇది థిక్ ఉన్నది కలర్. చాలా రోజుల తర్వాత తీసుకోలేదని తీసుకునేదండి. ఇది ఎప్పుడైనా మామూలు ప్లేన్ శారీస్ అట్లా ఉంటే ఎత్తి పెడుతుంది, డ్రెస్ కుట్టించుకుంటుందనో లేకపోతే ఏమైనా ఆ శారీ డిజైన్ చేయించుకుంటానో తీసి పెడుతుంది అనమాట. మొన్న నిస్సి బర్త్డే అయితే ఇక్కడ వరకు హ్యాండ్స్ ఓపించుకున్నాను కదా, అది కూడా బాగా ఇచ్చింది. అది థిక్ గ్రీన్ కదా, గ్రీన్ ఏం లేదు మొత్తం ప్లేన్. తనకి ప్లెయిన్ శారీలు అంటే చాలా ఇష్టం, బాగుంటుంది అనుకోసానండి. ఇంకా కుట్టించుకుని అనమాట. ఆయన కూడా భలే ఒప్పిండి ఆ సీర పండగ నిస్సి పాప పుట్టినరోజు తర్వాతకి మరి ఇప్పుడు అక్కడ తీసుకొని ఇద్దరు ఒకటే మోడలే చాలా రోజులు తర్వాతకి
ఆ రోజులు తర్వాతకి వినోద్ వచ్చాడయ్యా. ఏమి అంత షాకేసి బాగున్నారు. నేను ఈరోజు పొద్దుగా వస్తానని గ్లోరకి ఇప్పుడే మాట్లాడింది. ఈరోజు గ్లోరీ తొందర వస్తాడంట, క్లాస్ అయిపోతుంది అనుకోసి అని చెప్తాను అనమాట. ఈరోజు ఏమి ఇంత ప్రత్యక్షమైతే అయిపోయినా క్లాసు? నువ్వేమన్నా మధ్యలో వస్తువా ఏంటికి? అన్నిటికీ అంతే. ఏమింత సడన్గా వస్తుంది? ఏమన్నా కొట్టడానికి వస్తువే, తిట్టేకి వస్తువే నాకు నిన్నంటే అదేదో కొంచెము ఫోన్లు అదేమి డెలివరీ ఏమో వస్తున్నాయన్నమాట. నాకు కొత్త నెంబర్లు అని సరిగ్గా ఎత్తలేను. ఇంకా కోపం అవుతున్నాడు. ఇంక వచ్చినాక నాకు వ్యాపార తిట్లు అనుకోసాను. ఇంకా అట్లే కూర్చున్నాను. ఇంక ఎవరి దగ్గర పోనట్ల ఎవరితో మాట్లాడినట్లు సైలెంట్ ఇంట్లోనే ఉన్నానమాట. ఇప్పుడు గ్లోరక్ నీ క్వశ్చన్ అడుగుతుంది అనుకోసాను అని తోలుకొని వస్తాయి. ఏమిరా బాగుండవా? అది పుల్లగప్పు చట్నీ చేసుకున్నా నువ్వు లేవని. అన్న లేకుంటే టిఫిన్తోనే పొద్దుపోతారు, లేకపోతే వంట చేస్తారు. మీ అన్న ఉంటే ఎప్పుడు చాలా పప్పు ఇవన్నీ ఉండాలి. మీ అన్న లేనప్పుడే కదా అవి తినేది అనిపిస్తుంది. నేను అది చేసి నాకేం తెలిసి ఇంత సడన్గా వచ్చేది. కాలు పెడతాను ఇంకా మొత్తానికి అయితే అవుగా నాన్న మీ పాప సీరియల్ తీసుకుంటాను. తక్కువ కాస్ట్ ఇద్దరు ఒకటే కలర్ బాగుంటుంది అనిపించారని నేను పోయి తీసుకుని వస్తున్నాను. 500. ఒకటి 500, 2 500. ఇలా నచ్చేది కదా. ఇంకా తొందర టైలరింగ్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాం అనమాట. అందుకోసమని ఇప్పుడు కొంచెం టైం చెప్పి మరి మీరు అంతా నీట్గా కుట్టించుకోవాలనుకుంటున్నాము. పొద్దున్న ఇల్లు కట్టుకొచ్చిండు ఏమో జాకెట్లు ఉన్నాయండి అడిగితే సరే మనం కూడా టైం చెప్పి మీరు అంతా నీట్గా కుట్టించుకుంటారు. సరేనా? నువ్వు నిల్వ వస్తుందా మరి? లేదు నాకేమన్నా తెలుసు నువ్వు వస్తావని. సాయంత్రం మీద వచ్చేది సాయంత్రం పెడదాం ప్లాన్ కోసం నువ్వు పెడతారే. ఇది నాకు భయపెడుతున్నది. నాకు నిజం చెప్పు ఏమి నాకే మనసు బాగాలేదు అంతే. ఏమి లోన్ పోసుకుంటావు? ఇల్లు పోసుకొని వచ్చింటే రాత్రి 10 అవుతుంది. ఏమో జరిగేదిలే, నాకేం భయం అవుతుందో చెప్పు. లేదు ఎవరు ఎప్పుడు సరే వస్తా గ్లోరీ. యాడ లోపల పెట్టుకోండి బ్యాగ్ అవన్నీ ఇంకా మొహం కడుకుందరా. దాంట్లో గుడ్డు పెట్టి పంపించింది, ఉడకబెట్టి అయిపోయి కొంచెం వెరీ గుడ్. నన్ను వచ్చిందని నీకు చెప్పలే ఎవరన్నా? ఎవరు చెప్పరే? గోలతో చెప్పేది కదా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే కనుక ఇంటికి వచ్చాను. యాక్చువల్లీ ఇంకా ఈరోజంతా క్లాస్ ఉంది. ఏమో నాకే కొంచెం ఎట్టగా ఇంటికి వచ్చినప్పుడే భారతి మంచిగా కడుపు అన్నం చేసి పెట్టింది. ఎవ్రీ ఓవర్ రియాక్ట్ అవుతుంది అనుకుంటే ఏం లేదు, సింపుల్గా. కానీ యాక్చువల్గా రియాక్ట్ కావాలి. ఎందుకో రియాక్ట్ కావాలి. లేదా మీ బాబు చెప్పిట్టది నాయన వచ్చాడని అందుకుంటా. నేను హెవీ ప్లేస్లో ఉంటే అంటే నన్ను చూసి షాక్ కావాలి. నిస్సమ్మ కూడా అంటది కదా. నిస్సమ్మ అయితే పండుకొని లేచినప్పుడే షాక్ అయ్యే వినోదం చూసి. నిస్సమ్మ కూడా ఏం ఓవర్ రియాక్ట్ కావాలి. మరి సంగతి ఎత్తుకునేనమ్మా ఇంకా కొంచెం ఓపి పట్టండి. ఏమి హెడ్ వచ్చేదంటే ఇంకా ఐరమ్మకి కొట్లాడేకి ఆగు. ఊరు పట్టుకోండి. ఇది ఇంకో ఇది పట్టుకొని నువ్వు
ఇది పట్టుకో ఇది నీది తలా కొట్టుకో ఓయ్ పాపకి యూనిఫామ్ అంట మీ పాపతో పంపించారా యాక్చువల్గా గ్లోరీ దొరకడానికి మేము పోలేదన్నమాట ఐరన్ అది స్పేర్ అది దొరకడానికి గ్లోరీ వేయిందన్నమాట సో గ్లోరీకి పంపించారంట యూనిఫామ్ తీసుకొని రమ్మంట ఖచ్చితంగా తీసుకొచ్చి బయట ఎట్లా లేదంట యాదో పేరు చెప్పారా షాప్ పేరు కుట్టించినవే రెడీమేడ్ కుట్టిస్తే సిగ్గులు వస్తున్నాయి మనకి ఆయన నిస్సమ్మ ఐరమ్మ వేరు వేరులే హైట్ నీ ఐరమ్మ కలుసుకోలేదేమో అనుకుంటున్నా అయినా వినోద్ చూద్దాంలే బాల్యం ఓ ఆడుకునండి సరే మరి సర్దుకూడదు మీరు అట్లా అరుస్తారు యూనిఫామ్ అంటే వినోద్ ఎల్లో కలర్ అంట స్పోర్ట్స్ డ్రెస్ యూనిఫామ్ రెండు అంట పాపకి స్పోర్ట్స్ డ్రెస్ యూనిఫామ్ అంట సరే నచ్చిందే వినోద్ ఈరోజు నేను ఇంక వినోద్ సాయంత్రం వస్తాలే అని పొద్దున్న 2 ఫుట్లకి అయితే అంత వంట చేసుకునేంటి నేను అంటే సరిపోతే అంత చేసుకునేనే రాత్రికి నువ్వు వస్తావు కదా బాగా నీకు ఇష్టమైంది చేద్దామా అనుకుంటే మధ్యాహ్నం అనుకోకుండా చేసినాను అనమాట వంట బాగుండదని తిన్న వినోద్ హ్యాపీ అలసట వాయనే పండుకో ఇక నిలువ వస్తున్నావు కదా తెలుసు రండి చెప్పిన వాటింటది గోరు బిడ్డలు ఒక 2 రోజులైంది ఏం వానైతే లేదు నిన్న మొన్న మరి ఈరోజు వానైతే వస్తుందన్నమాట పడి లోపల పడి పనిసే ఇప్పుడైతే టైం అయితే మాత్రానికి 9:30 అయితే అయిందనమాట. ఈరోజు అయితే కొంచెం ఇద్దరు పిల్లలు లేట్ అయ్యి నిద్రపోయారనమాట. ఎందుకంటే ఈరోజు వాళ్ళ నాయన వచ్చాడు కదా. నిన్నల్లో అయితే మాత్రానికి చాలా మిస్ అయ్యారు, ఎవరో లేరంత అట్లా కూడా ఉండిందిలేండి ఇంట్లోన. ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఇంటికైతే వచ్చాడనమాట. నాకు ఈ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పిండే ఏమని అంటే, బేబీ ఈరోజు క్లాస్ తొందర అయిపోతుంది, నేను తొందర రావచ్చు. మామూలు టైం అయితే వినోద్కి ఇంటికి వచ్చాకైతే 9:30, 10 అవుతుంది అనమాట. ఇంకా ఐరమ్మ యథావిధిగా స్కూల్కి పోయిండే. వచ్చిన తర్వాత ఆమె కూడా హ్యాపీ, నిస్సి ఐరా అయితే వాళ్ళ ఆయన వచ్చిందానికి చాలా సంతోషంతో ఉన్నారు. ఇంతసేపు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటా తర్వాతకి ఆడుకుంటా, నిస్సి ఐరా వినోద్ పిల్లలతో వినోద్ అయితే బాగా ఆడిపించుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి వినోద్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా గడిచిపోయింది మాకైతే. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.